ఒకటి కాదు రెండు కాదు 18 ఏళ్లు తరం మారింది కానీ ఆ కాలేజీ తలరాత మారలేదు. విద్యార్థులు వస్తున్నారు, చదువుకుంటున్నారు, డిగ్రీ పట్టా తీసుకుని వెళ్తున్నారు. అయినా కాలేజీకి సొంత భవనం మాత్రం ఏర్పడలేదు. ఫలితంగా మిగిలింది చెట్ల కింద క్లాస్ రూమ్లు, అద్దె భవనాల్లో చదువులు. ఈ ఇబ్బందులకు కూటమి సర్కార్ చరమగీతం పాడింది. పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో విద్యార్థుల కలలకు కాంక్రీట్ రూపం దక్కబోతోంది. ఇంతకీ ఆ కాలేజీ ఎక్కడో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి. చూస్తున్నారుగా ఈ సెలబ్రేషన్స్. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ రోజు థియేటర్ వద్ద ఉండే హంగామా ఇప్పుడు కాలేజీ ఆవరణలో కనిపిస్తోంది కదా. ఇదంతా సినిమా విజయోత్సవం కోసం కాదు, 18 ఏళ్లుగా నెరవేరని ఒక కలకు దక్కిన మోక్షం కోసం. ఏలూరులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి సర్కార్ 12.60 కోట్లు మంజూరు చేయడంతో విద్యార్థులు ఈ విధంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏలూరు కోటదిబ్బ ప్రాంతంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో 2008లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేశారు. కానీ భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనను మాత్రం వదిలేశారు. దీంతో ఇంటర్మీడియట్ భవనాల్లోనే కొంతకాలం పాఠాలు బోధించారు. అయితే ఇంటర్ ప్రవేశాలు పెరగడంతో షిఫ్ట్ల పద్ధతిలో పాఠాలు చెప్పారు. కొన్నాళ్లు చెట్ల కింద కూడా క్లాస్ రూమ్లు ఏర్పాటు చేశారు. దీంతో శాశ్వత భవనాలు నిర్మించాలని విద్యార్థులు వివిధ రూపాల్లో 18 ఏళ్లుగా ఆందోళన చేస్తూనే వచ్చారు. కానీ ఫలితం దక్కలేదు. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్, యువగళంలో లోకేష్ ఇక్కడికొచ్చినప్పుడు విద్యార్థుల సమస్యలు విన్నారు. శాశ్వత భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. హామీకి అనుగుణంగా నిధులు మంజూరు చేయించి కాలేజీకి కొత్త ఊపిరి ఇచ్చారని ప్రిన్సిపల్ చెప్పారు. క్లాస్ రూమ్స్ లేక వీళ్ళు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్ గారు, మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు పిల్లల యొక్క బాధలను చూశారు. ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా చూసి విద్యార్థులు చెప్పినటువంటి ఆ సాధక బాధకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విని సానుకూలంగా స్పందించారు. ఆ స్పందనకు అనుగుణంగా 12.6 కోట్ల తో ఒక నిధులు శాంక్షన్ అయినాయి. పక్కా బిల్డింగ్స్ రావడానికి గాను ఈ నిధులు స్టార్ట్ అయినాయి. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఏలూరు ప్రజల యొక్క చిరకాల కోరిక ప్రకారం 2008లో ప్రారంభించి ఈనాడు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. హై స్కూల్, జూనియర్ కాలేజీతో పాటు డిగ్రీ కాలేజీ కూడా ఇక్కడే ఉండాలనే నేపథ్యంలో 1 ఎకరం ఇక్కడ మరి సైట్ ని అలకేట్ చేసుకోవటం, గ్రౌండ్ లో 2.5 ఎకరాలు వాడుకోవడానికి చేసి దాన్ని ఇక్కడ నుంచి కలెక్టర్ నుంచి గవర్నమెంట్ కి అప్రూవ్ అయి రావటం. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ క్యాన్వాస్ లో గానీ రకరకాల సందర్భాల్లో వచ్చినప్పుడు ఆయన కలవటం, అట్లానే లోకేష్ పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో ఆయన్ని విద్యార్థులు అందరూ కలిసి అప్పీల్ చేయటం. మరి వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ ఆ రోజు వాళ్ళిద్దరూ ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని ప్రకారం మరి గవర్నమెంట్ ద్వారా గత 4 రోజుల క్రితం శాంక్షన్ అవటం. శాశ్వత భవనాలకు నిధులు ఇవ్వడంపై విద్యార్థులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్, లోకేష్ ను ఎప్పటికీ మర్చిపోలేమని చెప్తున్నారు. దాదాపు 18 సంవత్సరాలు అయినాయి, కానీ ఇప్పుడు దాకా మా కాలేజ్ కి ఒక బిల్డింగ్, క్యాంపస్, క్లాస్ రూమ్స్ ఏమీ లేవు సరిగ్గా. అప్పటి నుంచి క్లాసెస్ జరుగుతూనే ఉన్నాయి. ఎండల్లో, వానల్లో, వర్షాల్లో చెట్ల కింద అక్కడ కూర్చుని క్లాసెస్ జరిగేవి. సార్స్, టీచర్స్ అందరూ కృషి చేశారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వల్ల మాకు ఎలక్టెడ్ అయింది 12,60,00,000. ఇప్పుడు మా కాలేజ్ బిల్డింగ్ కూడా కట్టడానికి ఇది సర్క్యులర్ వచ్చింది. మాకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఒక రేకుల షెడ్ అయితే ఉంది. దాంట్లో అయితే క్లాస్ రన్ చేస్తున్నారు. మినిమం బేసిక్స్, ఫ్యాన్స్, లైట్స్ కూడా లేని స్థితిలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది. మాకు డిగ్రీకి శాశ్వత భవనాలు కావాలి అని చెప్పి లెటర్స్, విన్నతి పత్రాలు అందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఎన్నో సంవత్సరాల నుంచి విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు క్లాస్ రూమ్స్ లేక. పవన్ కళ్యాణ్ గారికి కూడా విద్యార్థులందరూ కూడా రుణపడి ఉంటారు. మా ఏలూరు నియోజకవర్గం ప్రజలందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఎందుకు అంటే ఇది ఏలూరు నియోజకవర్గానికి ఒక పెద్ద గవర్నమెంట్ కాలేజ్. అలాంటి కాలేజ్ ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా అలాంటి కాలేజ్ ఈ స్థితిలో ఉండడం కూడా మేమందరం చాలా బాధపడ్డాం ఎన్నో సంవత్సరాల నుంచి. కానీ పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం వచ్చి గొప్ప అవకాశం కల్పించినందుకు పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సార్. 2008లో ప్రారంభమైన ఏలూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నేటికి కూడా శాశ్వత భవనాలు లేకపోవడంతో ఈ 18 ఏళ్ల నుంచి కూడా విద్యార్థులు చదువుకునేందుకు అనేక ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వ ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాల నిర్మాణం కోసం దాదాపు 12.60 కోట్ల రూపాయలను
కేటాయించింది. అధ్యాపకులు ఇటు విద్యార్థులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, ఏలూరు.